అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మనం కొద్దిసేపు దేవుని మాటలు వింటాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యంలోని 3వ భాగం చదవండి. మీరు భ్రష్టులు కాని ఎడల, మనము భ్రష్టులము కాని ఎడల యేసుక్రీస్తు మన యందు ఉన్నాడని మనము ఎరుగుదుము. కనుక భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీ యందున్నాడు అనే సత్యం వాస్తవం. మరి ఈ రోజున భ్రష్టత్వం అంటే ఏమిటి, అపవిత్రత అంటే ఏమిటి, ఇది కొంచెం గమనించాలి. మనకు తెలిసిన అపవిత్రత ఏమిటంటే వ్యభిచారం, త్రాగుడు, జోదం, ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ దీన్నంతా పాపమని దేవుడు చెప్పినా భ్రష్టత్వం అనేదానికి బైబిల్లో కొన్ని నిర్వచనాలు ఇచ్చాడు. అందుకని మనం దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఆయన వైపు తిరగడానికి, దండం పెట్టుకోవడానికి ఈ అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక మన జీవితంలో నాటకంగా బుడతాబత్తిలాగా ఏదో నటిస్తూ సాగితే మనకు మనమే నాశనం తెచ్చుకుంటాం, మనకు మనమే హాని చేసుకుంటాం. అందుకని దేవుని వాక్యం ఖచ్చితంగా దిద్దుతూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ ప్రభు రాకడ కొరకు మచ్చలేని వ్యక్తిలాగా నిన్ను నన్ను సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడిన సందేశాలు మీరు ఆశగా, ఆసక్తిగా లోబడుతూ వినండి. ప్రభు మీ ప్రాణాత్మ దేహాలను శుద్ధీకరించునుగాక. మీకు అర్థమయ్యే చరిత్ర చెబుతాను, వినండి. ఓసారి ఈ యేసుదేవుడు తిన్నగా మార్గాన వెళుతూ ఆ ఊళ్ళోకి వెళ్ళి అక్కడ ఒక కోనేరు ఉంటే కోనేరు దగ్గరగా వెళ్ళాడు. దానికి 5 మంటపాలు. కోనేట్లో ఉన్న నీడను దేవుని దూత వచ్చి అప్పుడప్పుడు కదిలిస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయని విని రోగులంతా అక్కడికి చేరారు. పాపం దేవుని దూత కదిలించిన అనేకులు బాగుపడ్డా ఒక దౌర్భాగ్యుడు బాగుపడల. అందుకని యేసుదేవుడు నడుచుకుంటా వచ్చి అతగాని సమీపించి, అందరూ బాగుపడుతున్నారు కానీ నీకు నెమ్మది క్షేమం కలగటం లేదుగా అని ఆయనే వచ్చి అతగాని పలకరించి నువ్వెందుకని బాగుపడలేదు అని అడిగాడు. అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు మొదట దిగిన వాడు బాగుపడతాడన్నారు, నేను వెళ్ళే లోపల మరొకడు వెళుతున్నాడు, నాకు సహాయం చేసేవాడు లేడు, నేను వెళ్ళలేకపోతున్నాను, బాగుపడాలని ఆశతో 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను అన్నాడు. అతగాడి మీద దేవుడు కనికరపడి తన మాటను పంపి లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అని చెప్పాడు. అందరూ కదిలించబడిన నీళ్ళలో బాగుపడ్డారు. ఇతగాడు దేవుని నోటి మాట ద్వారా బాగుపడ్డాడు. ఆ తర్వాత అతడు ఒక రోజున దేవాలయానికి వచ్చాడు. అదే దేవాలయానికి యేసుదేవుడు వచ్చాడు. యేసుదేవుడు వచ్చి వాళ్ళందరికీ వాక్యం చెబుతూ అతగాని గుర్తుపట్టి అతనితో ఒక మాట అన్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చెయ్యకు. అంటే మునిపో కీడు వచ్చిందిగా, మునిపొచ్చిన కీడు 38 సంవత్సరాల మంచాన్ని పట్టించింది. మునుపు నువ్వు చేసిన పాపాల వలన కదలలేని స్థితిలో ఉండిపోయావు. పట్టుకుంటే కలిసి రాలా, అడుగు వేస్తే నడవాలా, జారిపడ్డావు, ప్రయత్నం చేసావు, విఫలమయ్యావు, అందరూ వర్ధిల్లారు, నువ్వు కృంగిపోయావు, అందరికీ వెలుగు కలిగింది, నీ కర్మ గాలిపోయింది, అందరూ నెమ్మదిగా ఉన్నారు, నువ్వు గుండెలో బాదుకున్నావు. పాపం మనిషిని ఎంతవరకు ఈడ్చుకుని వెళుతుంది.
సరే, ఎంత కార్యక్రమాలు జరిగినా 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్న నిన్ను నేను కనికరించాను కదా, నేను క్షమించాను కదా, నీ జీవితంలో స్వస్థత కలిగింది. ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నా. ఏమిటో తెలుసా? మరి ఎక్కువ కీడు రాకుండా జాగ్రత్త పడు. అంటే మరి ఎక్కువ కీడు ఎప్పుడు వస్తుంది? నీ జీవితంలో దేవుడు ఒకసారి క్షమించాక, దేవుడు నీ జీవితాన్ని శుద్ధీకరించాక మరలా తిరిగి ఆ ఘాట్లోనే పడితే ఈసారి కీడు కాదట, మరి ఎక్కువ కీడు కలుగుతుందని బైబిల్ బోధిస్తుంది. మొదలు పాపానికి పరివర్తన ఉంది, దేవుని క్షమాపణ ఉంది. నీవు పదవిలో నడిచిన నడతకు ఆయన పాదాలు పట్టుకుంటే ఒక అద్భుతమైన కార్యం జరిగింది. కానీ ఎరిగిన తరువాత ఒకసారి పాపాలు ఒప్పుకొని కడగబడి నమ్మి బాప్తిసం పొందాక దేవుని పేరు పెట్టుకుని నడుస్తున్న తర్వాత మానాను, ఇక వదిలేశాను, అనుకున్నాను ఇక చేయను అని నువ్వు అని బయలుదేరిన తర్వాత సాతాను నీకు దగ్గరగా పొంచి మరింత కీడు నీ నెత్తి మీదకి రావాలని ఆరాటపడతాడు. అందుకని సహోదరుడా, నువ్వు అక్కడ లేచావు, ఇక్కడ కనపడ్డావు, నువ్వు దేవాలయంలో అడుగు పెట్టావుగా, ఇక మీదట మరింత కీడు రాకుండా జాగ్రత్త పడు అన్నాడు. ఆ మాట నీకు నాకు ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు. సరే, ఇంతకీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మొదలు చేసిందేమో పాపం, దాని శిక్ష ఏమో రోగం. కానీ ఎరిగి చెడిపోతే, తెలిసి పడిపోతే, మరింత కీడు మూటగట్టుకుంటే అప్పుడు నీకు ఒక పేరు పెడుతున్నాడు. ఏమిటా పేరంటే భ్రష్టుడు. అర్థమైందా? అందుకని నీవు భ్రష్టుడు కాని ఎడల దేవుడు నీ యందు ఉన్నాడు. ఈ భ్రష్టుడికి ఉండే లక్షణాలు కొన్ని చెబుతాను, బాగా వినండి. లేవియా కాండం 26వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. శిక్షామూలముగా మీరు నా ఎదుట గుణపడక, అంటే ఏ శిక్ష వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కలవరం వచ్చినా దేవుడు నీ జీవితంలో గుణపడతావేమో అని కార్యం చేశాడు. అయితే మీరు ఎరిగి దేవుని తెలుసుకొని దేవుడు ఇంత అవకాశం ఇచ్చినా నీవు గుణపడక, అప్పుడు మన పిల్లల్ని అంటాంగా, వీడికి ఎన్నిసార్లు సొమ్ము కట్టానండి, అసలు వీడు అది ఉన్న హాస్టల్లో తీసుకెళ్ళానండి, అసలు వీడి పరిస్థితి ఎన్నిసార్లు, వీడు వెళ్ళిన చోటల్లో నష్టమేగా, ప్రతిసారి నేను డబ్బులు కట్టి వస్తాను వీడు చేసిన దానికి, అయినా వీడి గుణం పట్టాల. అంటే వీడి గుణం మెరుగు అవ్వాలా, సరే అవ్వాలా. ఈ రోజున ప్రభు ఒకసారి క్షమించాడు, 2 సార్లు క్షమించాడు, 3 సార్లు క్షమించాడు, రక్తం ద్వారా కడిగాడు, నెత్తిన శాపాన్ని వేసుకుని మనల్ని విడుదల చేశాడు. ఇన్ని చేసి ఇంకను కృప చూపినా నీవు మరింత కీడు తెచ్చి పెట్టుకుంటున్నావు. ఎట్లా? గుణపడక. ఏం చేశాడంటే చదవనమాట, నాకు విరోధంగా నడిచాడు. అంటే దేవుడు నిన్ను మొదట క్షమించింది ఎందుకు? ఆయనకు విరోధంగా నడవటాక. మన్నా కురిపించింది ఎందుకు? నీకు మంచి బట్టలు ఇచ్చింది ఎందుకు? ఘోర పాపైనా క్షమించి ప్రభు బలలో కూర్చోబెట్టింది ఎందుకు? అంటే పైకి మాత్రం మారినట్టే ఉన్నావు కానీ నీ గుణం సరి చేయబడలా. దేవుడు అంటాడు, నా ఎదుట నువ్వు గుణపడలా. దేవుడు కానీ ఆ మాట నీతో అంటే ఎంత దారుణం అండి. నేను కూడా, నువ్వు నాకు విరోధంగా నడుస్తున్నావు గనక నేను కూడా నీకు విరోధంగా నడుస్తా. దేవుడే నీ ఆరోగ్యానికి విరోధైతే, దేవుడే నీ నడక విరోధైతే, దేవుడే నీ చేస్తున్న పనికి విరోధైతే నువ్వేం చేయగలవు? గుణపడవా? ఇక గుణపడవా? నీవు దేవుని ఎదురు గుణపడకుండానే నీ జీవితాన్ని కొనసాగిస్తావా? మీరు భ్రష్టులైతే మాత్రం దేవుడు మీలో ఉండడు. మీరు భ్రష్టులు కాకుండా ఉంటే మాత్రం దేవుడు మీలో ఉంటాడు. భ్రష్టత్వానికి నిర్వచనం మాట ఏమిటంటే గుణపడని జీవితం. మరి ఎంతకాలం ఎంత కృప చూపితే నీవు ఇంకా గుణపడకపోతే, నీ జీవితం ఇంకా గుణపడకపోతే, నీకు సరైన మారు మనసు రాకపోతే, మరింత కీడు నువ్వు పోగు చేసుకుంటే ఆ తర్వాత నిన్ను ఎవరు ఆదరించగలరు? ఎవరు నిన్ను కనికరించగలరు? ఆ తర్వాత జరిగేది నేను కూడా అంటున్నాడు. అని ఏమంటున్నాడు? చదివిన వాక్యాన్ని, మరింత కీడు అంటే అర్థం ఏమిటి? ఒక రెట్టు కాదట, ఎంత? 7 అంతలు చాలండి. ఎంతండి? నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, 7 అంతల కీడు నీకు కలగకుండానట్లు, నీవు భ్రష్టుడు కాకుండానట్లుగా ఈ రోజైనా వాక్యాన్ని విని నిన్ను నీవు గుణపరుచుకొందువగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నీవు గుణపడాలని దేవుని చిత్తం, నువ్వు సరి చేసుకోవాలని దేవుని చిత్తం, నీవు దిద్దబడాలని దేవుని చిత్తం.
దేవుని కృపని ఆవరించాలని దేవుడు చిత్తం. మరి గుణపడక ఎన్నిసార్లు గుణపడకుండా విచ్చలుడిగా ప్రవర్తిస్తూ వచ్చావు. నీ ఒక్కసారి ఒక మనిషిని ద్వేషించావు, దేవుడు కృప చూపాడు. కానీ ఇంకా మరింత కీడుకరమైన మార్గంలో నీవు ఇంకా సాగితే 7 శిక్షణలు తెచ్చిపెట్టుకొని దేవుడే నీకు విరోధిగా ఉంటే ఎవరు ఏం చెయ్యగలరు? ఇంకా ఏం జరుగుతుందో 2 మాటలు చెబుతాను, బాగా వినండి. 16వ వాక్యం ప్రారంభించండి. మీరు విత్తిన విత్తనములు మీ శత్రువులు. విన్నారా? దేవుడు కానీ ఒక వ్యక్తికి విరోధి అయితే, గుణపరచబడకపోతే, తమ్ముడు నీ జీవితం ఎప్పుడైనా సరి చేసుకోకపోతే మీరు విత్తుతారు, శత్రువులు దాన్ని తింటారు. మరో విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? అక్కడ రాసిన మరొక చక్కని మాట చూడండి. నేను మీకు నా ప్రాణప్రియుడా యేసయ్య అని పాటలు పాడుతున్నా, స్నేహితుడా నా నిజ స్నేహితుడని పాటలు పాడుతున్నా. ఆయన నిజ స్నేహితుడు అప్పుడు ఆయన నీకు పగవాడు అవుతాడు. నువ్వు గుణపడకపోతే వచ్చే నష్టం, దిద్దబడకపోతే వచ్చే నష్టం, పాపాలు మానకపోతే వచ్చే నష్టం, జీవితాన్ని సరి చేసుకోకపోతే వచ్చే నష్టం, నా యేసుని బట్టి చెబుతున్నా, మరింత 7 కీడు నీకు కలుగకుండానట్లుగా ఇప్పుడైనా నీవు గుణపడుదువుగాక. ఇంకో మాట కూడా చెబుతాను, 27వ వాక్యం చదవండి. నేనే మీ పాపను బట్టి 7 దండిస్తాను, మీ కుమారుల మాంసము మీరు. ఎంత దారుణమండి! నీ పిల్లల మాంసాన్ని నీవు తినేదంటే నీ చేతులారా నీ పిల్లలను నువ్వే నాశనం చేస్తావు. ఏదో కరువు కాలంలో పిల్లలు వండుకు తిన్నారని చరిత్ర విన్నాం, జరిగింది. కానీ ఇప్పుడు భక్తి చేస్తూ గుణపరచబడక దేవునికి దిద్దుబాటుకు అప్పగించుకోక నీ చరిత్రను సరిచేసుకోకపోతే నీ పిల్లల మాంసాన్ని నువ్వే పీక్కు తినే గద్దలాగా ఉంటే, అంటే నీ ఇంట్లో నువ్వు తల్లివా గద్దవా? నీ ఇంట్లో క్షేమం కలుగు చేసే వ్యక్తివా? పాలిచ్చి లాలిచ్చే తల్లివా? పిల్లల భవిష్యత్తు చెలగాటం ఆడే వ్యక్తివా? నీ పిల్లల మాంసం నువ్వు తినడం అంటే కేవలం పిల్లలను పీక్కు తినడం అని కాదు, కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తు నీ వల్లేగా పాడవుతుంది. నీవు చేసిన పరిస్థితుల వల్లేగా వాళ్ళు అట్లా అయిపోయారు. వాళ్ళను పీక్కు తిన్నావు, వాళ్ళ భవిష్యత్తు పీక్కు తిన్నావు, వాళ్ళ సమాధానాన్ని పీక్కు తిన్నావు, వాళ్ళ క్షేమాన్ని పీక్కు తిన్నావు. మీకు రోషమైనా కలగనివ్వండి, బాధ అయినా కలగండి, నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మరింత కీడు కలగకుండునట్లు ఇకనైనా గుణపరచబడుదురుగాక. 2వ మాట కూడా చెబుతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం 22వ వాక్యం. ఒకప్పుడు అతిక్రమాలు చేసావు కనుక నేను క్షమించాడు, అతిక్రమాలు ఒప్పుకున్న కనుక యేసు రక్తం ద్వారా కడిగాడు, అతిక్రమాలు చేసావు కనుక శిక్ష భరించాడు. రక్షించబడినాక, దేవుని ఎరిగినాక, దేవుని పేరు పెట్టుకున్నాక, దేవుల్లో నీవు నడవడం మొదలుపెట్టాక ఇప్పుడట మనిషి గుణపరచబడక మరీ అధికముగా అతిక్రమాలని చేశాడు. అబ్బా, ఎంత దారుణమైన మాట అండి! ప్రభుని ఎరగనప్పుడేమో అతిక్రమాలట, ప్రభుని ఎరిగినాకేమో మరీ అధికమైన అతిక్రమాలట. మరి శిక్ష రాక ఏమవుతుందండి? దండం పెట్టి నా యేసుని బడి చెబుతున్నా, ఇకనైనా మరింత కీడు కలిగి మీరు భ్రష్టులో కాకుండానట్లుగా దేవునికి విరోధమైన అతిక్రమ కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర సరిచేయబడుదురుగాక. మీరు అలా సరిచేయబడితే నా దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. బాగా ఆలకించండి, ఇది చూడండి. భ్రష్టత్వం అనే పదాన్ని చెబుతాను. ఇతడేమో దేవుని ఆరాధన చేసేవాడు, ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతడేమో దేవతలకు ఆరాధన చేసేవాడు. ఇద్దరు నడుస్తున్నారండి. ఒక రోజున అతడేమనుకున్నాడు తెలుసా? జీవం కలిగిన దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని అతను అనుకుంటున్నాడు. దేవుడిని నమ్ముకున్నవాడు ఏమనుకున్నాడు తెలుసా? ఏమిటో ఏది కలిసి అట్లా అనుకూలంగా ఏం బాగుండాల, ఆడే దేవతలకు పూజ చేస్తున్నాడు కానీ ఆడికే కలిసి వచ్చినట్టుంది అని ఇతడు అనుకున్నాడు. నేను కూడా పోయి అతడు ఆరాధన చేసే దేవతలకే నేను బలిపీఠం కడతాను, బలులు అర్పిస్తాను అని ఆ బలులకు బలిపీఠం కట్టి ఆ దేవతలకు ఆరాధన మొదలుపెట్టాడట. ఎంత భ్రష్టత్వం అండి! దేవుడు ఒకప్పుడు నీ స్థితిని చూసి నిన్ను విమోచించి జీవం కలిగిన సంఘం, జీవనదాత అయిన యేసు కాపరి, జీవజల నదులు కడుపులో నుంచి పెళ్ళుబెక్కడం, నిజంగా ఇంత కృపిస్తే జీవం లేని వైపు తిరిగి వాడికి బలిపీఠం కడితే అది ఎంత భ్రష్టత్వం! నువ్వు ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరికి మహిమ చెల్లించాలి? దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు భ్రష్టత్వం కలిగిన వ్యక్తి అని బైబిల్ బోధిస్తుంది. అక్కడ రాసింది ఏమిటో తెలుసా? వాడికి బలులు అర్పించాను, వాటికి బలిపీఠం కట్టాను అనే మాట చక్కగా రాయబడింది. దేవుని కోపం పుట్టించాడు బలిపీఠాలు కట్టి. అక్కడేం చేశాడు?
దేవునికి మహిమ చెందనివ్వకుండా వాడి చుట్టూ తిరగడం మొదలు పెడితే దేవుడు తొంగి అలా చూసి అరే ఎంత దారుణం చేశాడు, అతిక్రమాల మీద అధికమైన అతిక్రమాలు చేశాడే. అంటే నీ ఆరాధన సరిగా లేక మహిమ దేవునికి చెందకుండా మనుషులకు చెందిన, దేవుని కనపరచవలసిన నువ్వు దెయ్యాన్ని కనపరిచిన, దేవునికి మహిమ అర్పించవలసిన నీవు నీ ఆరాధన ఏమిటి, నీ క్రమం ఏమిటి, నీ పద్ధతి ఏమిటి? జీవనదాత, జీవాధిపతి, జీవజలములు, జీవవాక్యం, జీవం సంబంధమైన కృపలో నీవు ఉంటే నీ స్నేహితుని బట్టి నాశనం అయిపోతావా? నీ స్నేహితుని బట్టి వ్యర్థమైన ఆరాధనలోకి వెళ్ళిపోయి దోపాలు వేస్తావా? అధికంగా చేయబాకు, జాగ్రత్త. తర్వాత నీవు భ్రష్టుడు అయిపోయాక నీ జీవితం నాశనకరం. రెండవది కోపం పుట్టించాడట. మూడవది ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఈ ధనాగారం అంతా డబ్బుతో ఉంది. ఇతన్ని దేవుడే రాజు చేసి సింహాసనం ఇచ్చి, అంగీ వేసి, కిరీటం పెట్టి, రాజదండం ఇచ్చి, రాజ్య సొమ్మంతా దేవుని అధికారం ఆధిపత్యంతో పాటు సొమ్మంతా ఇచ్చాడు. ఈ సొమ్ము ఎవరిది? దేవుడిచ్చింది. అధికారం ఎవరిది? దేవుడిచ్చింది. దండం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇప్పుడు ఈయనేం చేశాడో తెలుసా? నెమ్మదిగా ఈ ధనాగారం సొమ్మంతా చూసి, అమ్మా దేవుడు ఎంత కనగారం చేశాడు. తలుపులు తీయించి ఉన్న బంగారంతా సేవకుల్ని ఎత్తున పెట్టి రండి అని దేవుడి సొమ్ము తీసుకెళ్ళట. ఆ స్నేహితుడు అన్నాడే, అతడికి సహాయం చేశాడట. నువ్వు చేసిన కార్యక్రమాలు ఏమిటి? ఈ రోజున నాకు ఏదైతేనేమండి లాభం కలగాలి, బతకాలి, బతుకు తెరవండి. అతను సినిమా తీస్తున్నాడట, అందుకని సినిమాకు పెట్టుబడి పెట్టా. అంటే నీ సొమ్ము, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన అవకాశం, నీకు ఇచ్చిన సిరి ఎవరి సహాయం కొరకు వాడుతున్నావు? దేవుడి సొమ్ము దేవుని కొరకే వాడాలి. ఈ శరీరం ఎవరిది? దేవుని ఆలయం కొరకు దేవుడిచ్చాడు. శరీరం నిష్టానుసారంగా వాడుకుంటే ఆ రాజుకి నీకు తేడా ఏముంది? ఆరోగ్యం దేవుడిచ్చాడు. పాడతావని, కష్టపడతావని, దేవుని కొరకు ప్రయాసపడతావని, దేవుని పనులు చేస్తావని. కానీ దేవుని కొరకు లేదు. వెట్టి సాకిరీ చేయటానికి చేతులు వెనక వెళ్ళి చేయకూడని కార్యక్రమాల దగ్గర నీ చెమటంతా ధారపోసి శవాల దగ్గర జాగారం చేస్తుంటే దేవుని కోపం రాక ఏమవుతుంది? దండం పెట్టినా యేసుని వాడు చెబుతున్నా, దేవుడిచ్చిన ఏదైనా సరే అది నీ కొరకు, నా దేవుని కొరకు వాడబడాలి తప్ప దాన్ని తీసుకుని వెళ్ళి భ్రష్టుడైన వాని జీవితంలో ఆ స్నేహితుని కట్ట, పెట్టుబడట, లంచమట, దానమట, బహుమానాలట మొత్తం ఇస్తే ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, అరే నేను ఎంతగా ఇతను కనికరించాను, ఇప్పుడు ఇతడు భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడైన దగ్గర వారి దగ్గర దేవుడు ఉంటాడా? మరి ఈ రోజున దేవుడు లేకపోబట్టే మన కష్టాలన్నీ చుట్టాలాగా ఆటో ఎక్కి ఇంటికి వచ్చి దిగుతున్నాయి. దరిద్రం ఊరేగకమునిపోయినా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా. మీకు రోషం కలగాలని ఒక సేవకుడిగా, మీ ఆత్మల గురించి భారం కలిగిన వ్యక్తిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా. మీ పైసా సేవకు ఉపయోగపడుతుంది, మీ ఆత్మ దేవుని దగ్గర కనబడుతుంది. దైవ సంబంధమైన పరిచయలో నెక్కచ్చి గిందలే నిలిచి ఉండునుగాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నిజంగా నువ్వు భ్రష్టుడు అయితే దేవుడు నీలో లేడుగా. మీరు భ్రష్టులు కాని ఎడల దేవుడు మీ యందుండునుగాక. మరి భ్రష్టత్వం ఎక్కడొచ్చింది? చేయకూడని కార్యాలను చేస్తున్నావు. కారణం ఏంటంటే మనుషులకు చోటు ఇచ్చావు, దేవుడికి చోటు ఇవ్వాల. స్నేహానికి చోటు ఇచ్చావు, దేవుడికి చోటు ఇవ్వాల. లోక ప్రేమకు చోటు ఇచ్చావు, దేవుని సన్నిధికి చోటు ఇవ్వాల. లోక సాంగత్యానికి చోటు ఇచ్చావు, సన్నిధిలో నిలవడానికి చోటు ఇవ్వాల. లోకంలో ఉన్న వార్తలు సేకరించడానికి చోటు ఇచ్చావు, కానీ దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. దండం వేడి చెబుతున్నా, నీ జీవితంలో వయసు ఎంత ఆలోచించు. ఇంతకాలం నీ కన్ను కనపడుతుంది, కాళ్ళు నడుస్తుంది, అవయవాలు పనిచేస్తుండగా ఇంత అవకాశం ఇస్తే దేవునికి ఎంత చోటు ఇచ్చావు? దేవుని సన్నిధిలో నిలబడటానికి ఎంత చోటు ఇచ్చావు? దేవుని కార్యాలకు ఎంత చోటు ఇచ్చావు? దేవుని ఖర్చు పెట్టడానికి ఎంత చోటు ఇచ్చావు? దేవుని కాడి మొయ్యటానికి ఎంత అవకాశం ఇచ్చావు? దేవుని కాడి మొయ్యలేవు, దేవుని కొరకు ప్రయాసపడలేవు, దేవుని సందులో ప్రార్థించలేవు, దేవుని కొరకు ఖర్చు పెట్టలేవు, దేవుని కొరకు నిందనం వేయలేవు, దేవుని కొరకు బలంగా నిలబడలేవు. దేవుని కార్యాలకే చోటు లేదు. కానీ లోక సంబంధమైన కార్యక్రమాలనికి చోటు ఇచ్చాక నీ మనుగడ ఏమిటి? ఆ తర్వాత భ్రష్టత్వం. ఎంత దౌర్భాగ్యం అండి. పోలేని భ్రష్టత్వం వస్తే వచ్చింది అనుకుందామా? దేవుడు అక్కడ ఉండడు. దేవుడు అక్కడ ఉండలేకపోతే నీ ఇల్లు ఇల్లుగా ఉంటుందా? నీకు పరుపు మంచంలాగా ఉంటుందా? తినే తిండి తీయగా ఉంటుందా? బైబిల్లో వారి ఆహారం వారికి చేదని రాసింది. బైబిల్లో రాసింది. ఆ ఇల్లే వాళ్ళకి పాతాళ గుమ్మంలాగా ఉందని, పాతాళ శాలలాగా ఉందని బైబిల్ రాసింది. నీ ఇల్లును చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ ఇంట్లో ఎందుకు నెమ్మదిగా ఉండలేకపోతున్నావు? నీ వ్యాపారం ఉరికమ్మంలాగా ఎందుకు ఉంది? నువ్వు వెళుతున్న మార్గం ఎప్పుడు చూసినా జారి పడటం కారణం ఏమిటి?
ఇంట్లోకి రావాలంటే భయం ఎందుకు? పడుకుంటే నిద్ర ఎందుకు పట్టల్లా? నా యేసుని బట్టి చెబుతున్నా, నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా భ్రష్టత్వానికి చోటిచ్చి లోకానికి చోటిచ్చి జీవితాన్ని నాశనం చేసుకున్నావు గనక భ్రష్టత్వం అనేది నెమ్మదిగా వేరు వేసింది, కారణమయ్యింది, మొలిచింది, తీగ అయ్యింది, పాకింది, నిన్ను అలమర్చుకున్నాక భ్రష్టత్వం అనే రూపానికి తీసుకొచ్చింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు భ్రష్టులయ్యారు గనక నేను మీ యందు నిలిచి ఉండే అవకాశము. మరి ఈ రోజున దేవుడు నీ యందు నిలిచి ఉండేట్టుగా భ్రష్టత్వానికి దూరంగా ఉంటావా? ఇకనైనా మీరు గుణపరచబడుదురుగాక, ఇకనైనా దేవునికి విరోధంగా నడవకుండా సరి చేసుకుందురుగాక, ఇకనైనా దేవునిగా కనపరిచి స్తుతించి భ్రష్టత్వం మీలోనికి రాకుండా నా దేవుని కొరకు రోషంగా మీరు బ్రతికి దేవునికే చోటిచ్చుదురుగాక. అలా చేసి తీర్మానం చేసుకుని, అయ్యా నువ్వు నన్ను ఇంతగా కాపాడావు, ఇంతగా విమోచించావు, ఇంతగా రక్షించావు, ఇంతగా నాలో నివసించడానికి వచ్చావు. నేను అర్హుడను కాకపోయినా నన్ను కడిగి నీ ఆత్మ నాలో ఉంచి నన్ను ఒక సజీవుడిగా నీ కొరకు నిలబెట్టావయ్యా. బతికున్నంత కాలం, నేనున్నంత కాలం, నేను జీవించినంత కాలం భ్రష్టత్వానికి చోటివ్వను. కానీ నిన్ను స్తుతిస్తూ నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతా, నిన్ను గణపరుస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తా. నీ మందిరములో ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నేను కనబడతా, నీ వాక్యాన్ని వింటా, నీ దర్శనం చూస్తా అని కానీ నీవు తీర్మానం చేసుకుంటే దేవుడు సంబరపడి నీ ఇంట్లో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు. భ్రష్టత్వంలో ఉంటే నష్టాలు వచ్చాయి. మరి దేవుడు నీలో ఉంటే, నువ్వు దేవుని స్తుతించేవాడిగా ఉంటే, నువ్వు దేవుని సందులో ఉంటానని తీర్మానం చేసుకుని భ్రష్టత్వం నాకు అక్కరలేదని నువ్వు తీర్మానం చేస్తే జరిగే కార్యాలు చదువుకుని ప్రార్థన చేద్దాం. 27వ కీర్తన 4వ వాక్యం. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి లేచి వచ్చినప్పుడు, నన్ను బాధించిన శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూరి వారు నాతో యుద్ధం చేద్దామనుకున్నా నీవు వచ్చి సాయం చేశావు. అందుకని నేను నీ సొత్తుగా బ్రతుకుతా. ఆమేన్. నీ మేలును మరవకుండా కృతజ్ఞత కలిగి ఉంటా అని ఇప్పుడు అంటున్నాడు. ఏమని? యెహోవా యొద్ద ఒక వరమును అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా. దేవుడు నిన్ను కనికరించి క్షమించి శుద్ధీకరించి ఇంత కృప చూపితే మరింత కీడు పోగు చేసుకుంటావా? మరింత దేవుని కృపకు దగ్గరవుతావా? ప్రసన్నతను కోరుకుంటావా? ఆయన ముఖకాంతిని చూడాలనుకుంటావా? ఇప్పుడు ఇతనేమంటున్నాడు తెలుసా? 6 నెలలు కాదయ్యా, 7 సంవత్సరాలు కాదయ్యా, నా జీవిత కాలమంతయు. అందరూ ఆమేనండి. ఎంతకాలం? నా జీవిత కాలమంతా. ఎక్కడుంటాడట? యెహోవా మందిరములో నీ సన్నిధికి నేను దూరము కానయ్యా. నీ ప్రసన్నతను చూడాలయ్యా, నీ వాక్యం వినాలయ్యా, నీ దిద్దుబాటు గద్దింపు నాకు కావాలయ్యా, నీ ముఖదర్శనం నాకు కలగాలయ్యా. ఒక్కరోజు కాదయ్యా, జీవితకాలం నీవు నన్ను కడిగి విమోచించావు గనక మరింత కీడు దుష్టత్వం భ్రష్టత్వం నాకు రాకుండా నా జీవితకాలం ఎక్కడుంటాను? ఇప్పుడు మందిరంలో ఉంటాను. ఉంటే ఆయన ఏం చేస్తారో చదవండి. ఎప్పుడైతే ఆయన మందిరంలో ఉండి ప్రసన్నతను చూస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన మందిరంలో నాటబడిన మొక్కలాగా ఉంటాము. మొదటిది, ఆయన నన్ను దాచును. రెండవది, ఆశ్రయ దుర్గం మీదకి ఆయన నన్ను ఎక్కించును. తర్వాత, నా చుట్టూ కమ్ముకున్న శత్రువుల కంటే నా తల ఎత్తును. కనుక నేను ఎల్లప్పుడూ ఉత్సాహధ్వని చేయుదును, నిత్యముగా యెహోవాకు గానము చేసేదను. మరి ఈ మాటలు విన్నాక మీరు భ్రష్టత్వంలో దుష్టత్వంలో ఉంటారా? దేవుని మందిరంలో నాటబడతారా? ఒకవేళ భ్రష్టత్వం మీలో ఉంటే, మీలో యేసు ఉన్నవాడు, మీరు భ్రష్టత్వం లేక పరిశుద్ధతలో దేవుని మందిరంలో నాటబడితే ఆయన మిమ్మల్ని హెచ్చించి గణపరుస్తాడు. మరి ఈ రోజున దేవుడు మీలో ఉండేట్టుగా బ్రతుకుతాడా, దేవుడు లేకుండా బ్రతుకుతారో ఆలోచించుకుంటూ మోకరిద్దాం, తలల వంచండి. ప్రేమాస్వరూపైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలుల కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ప్రతి వారిని తీర్చిదిద్దండి, శుద్ధిగా మార్చండి, రాకడ కొరకు సిద్ధపరచండి. శరీర సంబంధమైన ప్రతి బలహీనతలు రోగాలు యేసున మనల్ని లయపరచబడాలి. కుటుంబాలు దరిద్రం నుంచి విడుదల పొందాలి. కుటుంబాలు ఐక్యతగా ఉండాలి.
కుటుంబాల్లో పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి. దీవెనకరంగా నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయత్తపరిచి మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తూ దీని కొరకు మీరు ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీతో మాట చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ హోసన్న దైవ సందేశాలనే ఈ కార్యక్రమం మీకు క్షేమంగాను దీవెనకరంగా ఉంటే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లతో మీరు ఫోన్ చేసి మాట్లాడండి. మీకు కలిగిన మేలును బట్టి మేము ప్రభువును స్తుతిస్తాం, మీకు దీవెన కలగాలని ప్రార్థిస్తాం. దీని కొరకు అనేకులు ప్రార్థిస్తున్నారు, అనేకులు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ అవసరాలు కానీ మీరు ఏ సమస్యనైనా మాతో పంచుకోవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరొక విషయం ఏమిటంటే, మీరు ఈ కార్యక్రమాలు చూశాక తెలియని వారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. పలుసార్లు ఈ వాక్యం మిమ్మల్ని దర్శించినప్పుడు ప్రభువుని స్తుతించండి. మీరు వేరే ప్రాంతాలు ఉండి ఎప్పుడైనా మీ బంధువులకు కానీ మీ గృహస్థుల దగ్గర కానీ వచ్చినప్పుడు ఈ ఏరియాకి, ఈ హనుమాన్ జంక్షన్లో నూజివీడు రోడ్లో హోసన్న మందిరంలో జరిగే ఆదివారపు ఆరాధన కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. ఒకవేళ మీరు నూజివీడు ఏరియాకు సంబంధించి అక్కడ వస్తే జంక్షన్ రోడ్లో ఉన్న హోసన్న మందిరంలో ఉదయం 8 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. ఆయా కార్యక్రమంలో మీరు పాల్గొందండి, ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, ఉద్యోగాల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు మానక మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి బహుగా సంతోషిస్తున్నాం. మీ ప్రార్థన ఈ పరిచర్యకు అవసరమని జ్ఞాపకం చేస్తున్నాం. తప్పక ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునగాక. అందరికీ వందనాలు. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.